హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాధా మనోహర్ ఏలూరి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న సిటీ హ్యూస్టన్. హ్యూస్టన్ టెక్సాస్ స్టేట్లో ఉంది. నేనున్న ప్లేస్ నుంచి అది ఒక 4 hours జర్నీ. టెక్సాస్ స్టేట్లో మెయిన్ ఏంటంటే తెలుగు ఫుడ్ బాగా దొరుకుతుంది అండ్ చూడడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మార్నింగ్ బోట్ సైక్లింగ్ చేసా, ఇక్కడ ఈ పాతలు అవి కనిపించినాయి. ఇక్కడ నుంచి ఒక మ్యూజియం చూడడానికి వెళ్ళా. ఇది హ్యూస్టన్ న్యాచురల్ సైన్స్ మ్యూజియం. నేను ఫస్ట్ టైం ఒక మమ్మీని ఇంత దగ్గర నుంచి లైవ్లో చూడడం. ఆ మమ్మీ గురించి కూడా డిస్క్రిప్షన్ ఉంది, దాని కింద రాసి పెట్టి ఉంచారనమాట. ఇది ఒక ఈజిప్ట్ థీమ్, మొత్తం కంప్లీట్గా ఈజిప్ట్లో ఎలా ఉంటుంది, లైక్ ఒక మమ్మీని ప్రిజర్వ్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా పెడతారు ఏంటి అన్నది క్లియర్గా చూపించారు. ఆ కింద డిస్క్రిప్షన్లో చూడండి, అతను సమ్ జనరల్ ఓసిఫోమ్ ఫినోఫెరు. ఏం పేర్రా బాబు, చదవడానికి కూడా రాలేదు. సో ఈ మమ్మీని ప్రిజర్వ్ చేశారు కదా, ఆ మమ్మీ సమాధి ఎలా ఉంటుంది ఏంటి అని వీళ్ళు ఒక ఓవర్ వ్యూ కింద ఒక సెట్ కింద వేశారనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది రియల్ గోల్డ్. ఆ మమ్మీని ప్లేస్ చేసిన అదే ఫ్లోర్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. న్యాచురల్గా ఫామ్ అయిన ఈ రాళ్ళు. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో. నేను కొంచెం డిమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను, సో ఫోన్లో రికార్డ్ చేసింది. ఇవి ఇవి ప్రిజర్వ్ చేసిన తర్వాత వాటిని ఇలా ఒక థీమ్ లాగా చేశారని చెప్పాను కదా, అదే అది. చాలా ఉన్నాయి తీయడానికి, చాలా పెద్ద లెంత్ అయిపోతుంది వీడియో కూడా, చాలా కట్ చేశాను నేను. ఇవన్నీ చాలా రేర్గా అరుదుగా దొరికే రాళ్ళు అన్నమాట, న్యాచురల్లీ ఫామ్డ్. ఆ బంగారం కూడా అలా ఫామ్ అయ్యి న్యాచురల్గా వచ్చిన బంగారం లాంటిది. ఇవి కూడా గోల్డ్ స్టోన్సే, చూడొచ్చు మీరు. ఇవన్నీ ఓన్లీ మ్యూజియంకి సంబంధించిన వీడియోనే ఒక 3 parts కింద చేద్దాం అనుకున్నా. సో అక్కడ నుంచి నేను అవి రాళ్ళు, ఆ మమ్మీ అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇదేంటంటే ఒక మినియేచర్, అదే హ్యూస్టన్ సిటీనే మినియేచర్గా తీశారనమాట. సో దీంట్లో మీరు చూడొచ్చు అవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, చాలా పెద్ద సెట్ ఇది నిజానికి. నేను ఈ చివరి నుంచి ఆ చివరికి నేను తీస్తాను వీడియో, అది చూడండి. అండ్ దాంట్లో ప్రతిదీ ఇంక్లూడ్ చేశారు, లైక్ ఒక అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, అండ్ ఇంకా సముద్రంలో ఆ పడవలు కానివ్వండి, పెద్ద పెద్ద బోట్స్, దానికి సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. అవి చూడండి నిజంగా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఇదంతా ఇప్పుడు నార్మల్ డిమ్గా ఉంది కదా, అంటే కలర్స్ ఏం లేకుండా ఏదో ఒక చిన్న దానిలో ఉంది కదా, వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు దానిపైన కలర్స్ని. ఆ ప్రొజెక్ట్ చేసినప్పుడు అయితే చూడండి, అసలు ఆ బిల్డింగ్స్ అని నిజంగానే ఒక మనం కెమెరాని కొంచెం దగ్గరగా పెట్టి తీసినట్టయితే మనం ఒక నిజంగా బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక హెలికాప్టర్ నుంచి షాట్ తీస్తున్నాం అన్నట్టుగానే ఉండిద్ది. చూస్తుండగానే కలర్ మారిపోయింది. లైక్ ఇది డే వ్యూ అనమాట, ఒక సన్నీ డే, సూర్యుడు ఉన్న డేలో ఎలా ఉండిద్ది ఆ సిటీ మొత్తం ఉన్నదానికి వాళ్ళు అలా రిప్రజెంట్ చేశారు. ఆ కింద చూసినట్టయితే ఆ రోడ్డు పైన కార్లు కానివ్వండి, బస్సెస్ కానివ్వండి వెళ్తున్నట్టు కింద అవన్నీ ప్రొజెక్ట్ అవుతుంది. పైనుంచి ప్రొజెక్టర్స్ ఉన్నాయి, ఆ ప్రొజెక్టర్లోంచి ప్రొజెక్ట్ అయినవే మనకి అలా కనిపిస్తున్నాయి అన్నమాట. మబ్బులు మేఘాలు వెళ్తున్నప్పుడు కూడా కింద నీళ్లు పడుతున్నట్టు. నైట్ అయితే సిటీ ఎలా అవుతుంది, ఈవినింగ్ టైం ఇది కంప్లీట్గా డార్క్ అవుతుంది. ఇప్పుడు నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి. ఆ లోపల బిల్డింగ్స్లో కూడా చూడండి, ఆ విండోస్లోంచి లైట్స్ వచ్చినట్టు. వాళ్ళు దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒక సిటీని ఏ విధంగా ప్లేస్ చేయాలి, అంటే పవర్ ప్లాంట్స్ కానివ్వండి అవి దూరంగా ఉండాలి కదా, అవి ఎలా ఉండాలి, బిల్డింగ్స్ ఎటువైపు ఉండాలి, లైక్ వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, పవర్ ప్లాంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దూరం నుంచి పెట్టాలా లేకపోతే సిటీకి దగ్గరగా ఉండొచ్చా, దానివల్ల ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి, ఇలా చెప్పారనమాట. ఆ పైన స్కై కూడా నక్షత్రాలు అలా కదులుతూ చూడడానికి చాలా పెద్దది ఉంది. చిన్న స్క్రీన్లో మనం చూసి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేం, కాకపోతే నేను చూపించాలనుకున్నా. అక్కడ ఒక హెలికాప్టర్ వెళ్తున్నట్టు చూపించారు. సో ఇలా సిటీ నుంచి కొంచెం దూరంగా వస్తే ఇక్కడ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, అండ్ అక్కడ కూడా ఉన్నాయి థర్మల్ విండ్ పవర్ స్టేషన్స్.
సో, అలా ఒక సిటీని ఎలా డిజైన్ చేశారు అన్నది చూపించారనమాట. దీంట్లో ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తారంటే, ఆ సిటీకి ఏమన్నా మార్పులు జరిగితే లైక్ ఇలా కాకుండా వేరేలా ఉంటే ఏం జరుగుతది? సిటీ పరిస్థితి ఏంటి? లేకపోతే ఒక ఒక ఎకోసిస్టమ్ ఎలా దెబ్బతింటది? విత్ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టారు వాళ్ళు. ఒక ఆహ్, అక్కడ ఏమన్నా చిన్న ఏమన్నా మార్పులు జరిగినప్పుడు వోల్కానిక్ ఎరప్షన్ జరిగి ఏమన్నా చేంజెస్ జరిగితే ఎలా ఉండిద్ది అన్నదానికి. జియో థర్మల్ ప్లాంట్ గురించి చెప్తున్నారు. అక్కడ వేడి పుట్టడం వలన ఎటువంటి మార్పులొస్తాయి, ఎలా దాన్ని చేయాలి అన్న దాని గురించి అనుకుంటా. ఎందుకంటే నేను కూడా మధ్యలోనే వెళ్ళాను. ఈ ఈ షో స్టార్ట్ అవ్వక ముందు నేను చూడలే. లైక్ ఈ షో స్టార్ట్ అయిన మధ్యలో వెళ్ళాను నేను. సో, వాళ్ళు దేని గురించి ఎగ్జాక్ట్‌గా చెప్తున్నారన్నది తెలియలేదు. కాకపోతే ఆ షో మాత్రం చాలా బాగుంది. లైట్స్ వచ్చినట్టు కింద మొత్తం చాలా బా అనిపించింది చూడడానికి. అండ్ ఇది కొంచెం క్లోజ్ వ్యూలో ఎలా ఉండిద్ది అన్నది. సో, ఈ వీడియో నెక్స్ట్ వీడియోకి ఇంకా చాలా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ టెక్సస్‌ని చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా చాలా రియల్‌గా ఉన్నాయి. చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఇవన్నీ ప్లేస్ చేసి ఉంచారు. ఒక్కొక్క ఫ్లోర్ అని చెప్పాను కదా! ఫ్లోర్‌కి అలా వేరు వేరుగా ఉన్నాయన్నమాట. ఆ పైన పులి చర్మం చూడండి. దానికి గోర్లు కూడా అలానే ఉన్నాయి. నేను ఇంత లైవ్‌లో ఎప్పుడు చూడలే అవన్నీ. ఇదేదో పాత సబ్‌మెరైన్‌కి సంబంధించింది. ఇది చూడగానే నాకైతే ఏదో కల్చర్‌ది అనుకుంటది. వాళ్ళు తయారు చేసి పెట్టుంచారు. నాకైతే జాక్ స్పారో గుర్తొచ్చాడు అది చూడగానే. సో, ఇంకిలాంటివి చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో. లాస్ట్ వీడియోకి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ నుంచి గ్యాప్ రాకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్రెండ్స్. బాయ్.